కేకేఆర్ టీంకు బీసీసీఐ భారీ షాక్ ఇచ్చింది. ఐపీఎల్ నుంచి బంగ్లాదేశ్ బౌలర్ అవుట్ అయ్యాడు. ముస్తఫిజుర్ను తొలగించాలని కేకేఆర్కు బీసీసీఐ ఆదేశాలు జారీ చేసింది. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్నటువంటి దాడుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. వేలల్లో 9.2 కోట్లకు కొనుగోలు చేసింది కేకేఆర్. ముస్తఫిజుర్కు అధిక ధర చెల్లించడంపై కూడా తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. కేకేఆర్కు రీప్లేస్మెంట్ అవకాశం ఇచ్చింది బీసీసీఐ. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ముస్తఫిజుర్ని తప్పించడానికి సంబంధించి ఒక క్లియర్ కట్ మెసేజ్ బంగ్లాదేశ్కి ఇచ్చినట్లయినా ఏ విధంగా చూడాలి? దీనికి సంబంధించి పరిణామాన్ని అప్డేట్స్ ఏంటి? మురళి, ఏదైతే మామూలుగా బంగ్లాదేశ్ లో దాదాపు నెల రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవన్నీ కూడా ఆందోళన కలిగిస్తూ వస్తున్నాయి. అంటే హిందువులకు బంగ్లాదేశ్ లో భద్రత లేదు. అంటే భారత్ లో ముస్లింలకు ఉన్నటువంటి భద్రత, అలాగే పశ్చిమ బెంగాల్లో ముస్లింలకు ఉన్నటువంటి భద్రత బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి పొరుగు దేశమైనటువంటి బంగ్లాదేశ్ లో హిందువులకు లేదు అనే ఆవేదన పెద్ద ఎత్తున వ్యక్తమవుతోంది. దీనికి సంబంధించి అటు కేంద్ర ప్రభుత్వం కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అదేవిధంగా అంటే ఈశాన్య రాష్ట్రాలు, బంగ్లాదేశ్ కు సరిహద్దుగా ఉన్నటువంటి ఈశాన్య రాష్ట్రాల్లో కూడా మేము అలజడులు సృష్టిస్తామంటూ కూడా అక్కడ రాజకీయ పార్టీలు యువతను రెచ్చగొడుతూ ప్రసంగాలు చేయటం ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఈ సమయంలోనే కొంత అంటే హిందువులు 2-3 హిందువులను కూడా హతమార్చడం ఇవన్నీ కూడా జరిగాయి. అయితే ఇటువంటి సమయంలో బంగ్లాదేశ్ తో స్నేహం ముఖ్యమా? అంటే మన హిందువులను అవమానిస్తున్న వారికి అక్కడ అంటే ఐపీఎల్ లో వాళ్ళు డబ్బులు సంపాదించుకునే అవకాశం కల్పించడం ఎంతవరకు న్యాయం అనే ప్రశ్నలు కూడా వినపడుతూ వస్తున్నాయి. 2008 తర్వాత పాకిస్తాన్ విషయంలో భారత్ చాలా కఠినంగా వ్యవహరించింది. ముంబై ఉగ్రదాడుల తర్వాత 9/11 ఉగ్రదాడు 26/11 ఆ ఉగ్రదాడుల తర్వాత చాలా కఠినంగా భారత ప్రభుత్వం వ్యవహరించడం మనం చూసాం. అంటే ఆ తర్వాత నుంచి కూడా కొన్ని ద్వైపాక్షిక సిరీస్లన్నీ రద్దు చేయడం, అంతర్జాతీయ క్రికెట్ లో అంటే ఐసీసీ ఈవెంట్లలో మాత్రమే 2 జట్లు పాల్గొనడం ఇవన్నీ కూడా మనం చూసాం. ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా అదే పరిస్థితి తెచ్చుకుంటోంది. అంటే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు పెద్దగా ధనిక క్రికెట్ బోర్డు కూడా కాదు. కానీ ఇటువంటి పరిణామాలన్నీ కూడా కొంత ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ తరహాలో అంటే అక్కడ ఉన్నటువంటి ఆటగాళ్లకు డబ్బులు సంపాదించుకునే అవకాశం కల్పిస్తే అది ఖచ్చితంగా భారతీయులను అవమానించినట్లే అనేది స్పష్టంగా అర్థమవుతుంది. దీనితోనే అతను ముస్తఫిజుర్ రెహమాన్ బంగ్లాదేశ్ కు 10 ఏళ్లుగా క్రికెట్ ఆడుతున్నటువంటి బంగ్లాదేశ్ కి గట్టి మెసేజ్ ఇచ్చినట్టేనా భారత్? ఖచ్చితంగా గట్టి మెసేజ్ ఇచ్చినట్టే. భవిష్యత్తులో 2 దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు కూడా రద్దయ్యే అవకాశం ఉంది. ఈ పరిణామాలను అర్థం చేసుకున్నటువంటి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు 2026 సెప్టెంబర్ లో తమ దేశంలో భారత్ వన్డేలు T20లు ఆడాలంటే కూడా ఆహ్వానించి ఒక షెడ్యూల్ కూడా విడుదల చేసింది. అయితే దీనికి సంబంధించి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు మాత్రం ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా రియాక్ట్ కాలేదు. అయితే ఈ పరిణామాలన్నీ కూడా అంటే మనం ఇస్తున్నటువంటి పరిస్థితుల్లో అంటే వాళ్ళని కొనసాగిస్తే ఇప్పటికే ఐపీఎల్ నుంచి పాకిస్తాన్ ఆటగాళ్లను పక్కన పెట్టారు. ఇప్పుడు బంగ్లాదేశ్ ఆటగాళ్లను కూడా పక్కన పెట్టే అవకాశాలే స్పష్టంగా కనపడుతున్నాయి. ఎందుకనంటే షకీబ్ అల్ హసన్ కానీ ఇలా మరి కొంతమంది ఆటగాళ్లను కొంత దూరం పెట్టడం జరిగింది. అలాగే బంగ్లాదేశ్ లో కొంతమంది హిట్టర్లు, తైజుల్ ఇస్లాం కానీ ఇలా కొంతమంది హిట్టర్లు ఉన్నప్పటికీ కూడా వాళ్ళని మన వీళ్ళు తీసుకోవడం లేదు. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇదే వైఖరి కొనసాగే అవకాశం ఉంది అనేది అయితే స్పష్టంగా చెప్పొచ్చు. అంటే పాకిస్తాన్ తో ఉండేటువంటి విభేదాలు వేరు, బంగ్లాదేశ్ తో ఉండేటువంటి విభేదాలు కావచ్చు, లేకపోతే అక్కడ భారత్ తో ఉన్నటువంటి పరిస్థితులు వేరే అనేది కూడా సోషల్ మీడియాలో ఒక పెద్ద చర్చ జరుగుతోంది కదా. దీనికి సంబంధించి ఇప్పుడు తీసుకున్నటువంటి స్టెప్స్ కూడా మత ఆధారిత అంటే మతానికి సంబంధించి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నాయి అనేది స్పష్టంగా అర్థమవుతుంది. పాకిస్తాన్ కూడా ఇప్పుడు మన పహల్గామ్ ఉగ్రదాడిలో చూస్తే పాకిస్తాన్ ఎవరి మీద దాడి చేసింది అంటే హిందూ మహిళల మీద దాడి చేసింది అనేది మనకు అప్పట్లో కొన్ని వార్తలు వచ్చాయి. కాబట్టి ఇప్పుడు బంగ్లాదేశ్ లో కూడా హిందువుల మీద దాడి జరుగుతుంది. అంటే భారతదేశం హిందువులు మెజారిటీ ఉన్నటువంటి దేశం, మైనారిటీలుగా ముస్లింలు ఉన్నారు. కాబట్టి ఇక్కడ మెజారిటీగా ఉన్నటువంటి హిందువులను గౌరవించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి భారత్ కు వచ్చినా సరే వాళ్ళ క్రికెటర్లకు కానీ వాళ్ళందరికీ కూడా మనం ఇవ్వాల్సినటువంటి గౌరవం మనం ఇస్తూనే ఉంటాం. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో 2 దేశాలకు సంబంధించి క్రికెట్ ఆడటం కరెక్ట్ కాదనే ఒపీనియన్స్ కూడా వినపడుతున్నాయి. అంటే 2 దేశాల మధ్య సరిహద్దు వివాదాలు లేనప్పటికీ కూడా ఈ పరిస్థితులు అనేది కరెక్ట్ కాదు అనే భావన అయితే వ్యక్తమవుతోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక కేకేఆర్ కు బీసీసీఐ భారీ షాక్ ఇచ్చినటువంటి బిగ్ బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఐపీఎల్ నుంచి బంగ్లాదేశ్ బౌలర్ని తీసివేశారు. ముస్తఫిజుర్ను తొలగించాలని కేకేఆర్కు బీసీసీఐ ఆదేశాలు జారీ చేసింది. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్నటువంటి దాడుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. వేలంలో 9.2 కోట్ల అధిక ధరకు కూడా కేకేఆర్ కొనుగోలు చేసిందనేటువంటి విమర్శలు అయితే ఉన్నాయి. ముస్తఫిజుర్కి అధిక ధర చెల్లిస్తున్నారనేటువంటి విమర్శలు అయితే వస్తూ ఉన్నటువంటి పరిస్థితి కేకేఆర్కు. ఈ నేపథ్యంలో రీప్లేస్మెంట్ అవకాశం అయితే ఇచ్చింది బీసీసీఐ. Which is going on all across. BCCI has instructed the franchisee KKR to release one of their player, Mustafizur Rahman of Bangladesh, from their squad,
and BCCI has also said that if they ask for any replacement, BCCI is going to allow that replacement. So you know that from 11th of January, India is going to play New Zealand in 3-match ODI series, and today we have a meeting with the selectors, and in the afternoon we are going to announce the squad for New Zealand series who will be representing the country. So far as the T20 series is concerned, there will be 5 matches, and one of the matches is scheduled to be held in Guwahati. That team will be announced at a later stage.